మీకా భక్తుడు అంటున్నాడు 6వ అధ్యాయం 12వ వచనంలో, ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుచున్నారు గనుక ఈ భూమి చెడిపోయింది. మనం చూస్తే లాస్ ఏంజల్స్ వీడియో చూస్తే అక్కడున్న వారందరూ ఐశ్వర్యవంతులే. అమెరికా దేశంలో రిచెస్ట్ స్టేట్ అంటూ ఏదైనా ఉందంటే లాస్ ఏంజల్స్. ఎందుకు? సినిమా యాక్టర్స్, బిలీనియర్స్ అందరూ అక్కడ నివసిస్తారు. చాలా కాస్ట్లీ ఏరియా అది. మరి అక్కడ ఏం జరిగింది? ఐశ్వర్యవంతులు ఏం చేస్తున్నారు? ఎడతెగక బలాత్కారమును చేస్తున్నారు. ఈ మంటలు మంటలు వచ్చి లాస్ ఏంజల్స్ బూడిద కాకముందు 3 రోజుల ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని సినిమా యాక్టర్లు అందరు కూడా అక్కడ చేరి దేవుని ఎగతాళి చేయటం మొదలుపెట్టారంట. అసలు దేవుడే లేడు, దేవుడితో మనకి పనే లేదు అని ఒక లేడీ లేచి చెప్తా ఉంటే మిగతా వారందరూ కూర్చొని నవ్వుతా ఉన్నారు. జస్ట్ అది జరిగిన 3rd డేకే దేవుడు ఆ పట్టణాన్ని బూడిద చేశాడు. దేవుని ఉగ్రత ముందు ఏ మానవుడు నిలవజాలడు. మనం దేవుని ఎగతాళి చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే వస్తాడు. అలా ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాల్లో దేవుని ఎగతాళి చేసిన వారు, దేవుని అవమానపరిచిన వారు, ఆ దేశం, ఆ రాష్ట్రం అప్పటికప్పుడే నాశనం అయిపోయిన పట్టణాలు ఎన్నో మనం చూసాం. అందుకే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగపరుచుకోండి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాము గనక జ్ఞానముతో మనం నడుచుకోవాలి. భక్తిని సాధన చేయాలి. దేవుని సన్నిధిలో జరిగే ప్రతి కూడికకు వీలైనంత వరకు హాజరు కావాలి. దేవుని వాక్యమును వినాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా.